రైట్. నాగేందర్ గారు, కొంతమంది బీజేపీ ఎంపీలు మాట్లాడిన విధానం కావచ్చు, లేకుంటే మంత్రి మాట్లాడిన విధానం కావచ్చు, ఇప్పటికి కూడా వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలి. నీట్ లీగ్తో కొందరు విద్యార్థులకు మేలు జరిగిందంట అనే ఒక రకంగా ఒక మంత్రి మాట్లాడతారు. ఇంకొక ఎంపీ ఏమో విదేశాల్లో అయితే కాల్చి పడేస్తారు, ఇక్కడ అయితే ఇట్లా ఉందని చెప్పేసి ఆ వ్యంగ్యంగా ఆయన మాట్లాడతారు. ఇంకొక ఆయన ఏమో ఇక దేశద్రోహులు శత్రుడు అని చెప్తారు. దేశద్రోహులు అంటే ఆల్రెడీ స్వయంగా నీట్ విద్యార్థులు వాళ్ళ హాల్ టికెట్తో సహా చూపించారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, ఇది నేను నీట్ విద్యార్థిని, నా హాల్ టికెట్ ఇది, గతంలో రిజల్ట్ ఇది అని చెప్పేసి చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే ఇప్పటికి కూడా వీళ్ళు మారరు ఇంకా. సార్ మారే అవకాశాలు కాదు సార్. వీళ్ళు ఏదైతే దేశ ప్రజలకు మేము రామరాజ్యం తీసుకొస్తాం, మాది రాముని లాంటి పరిపాలన సాగిస్తాం అని చెప్పి రామాయణాన్ని మనకు చెప్పడం జరిగిందో, ఇప్పుడు ఇది రాముడి పాలన సార్, రామరాజ్యం పాలన నాకు అర్థం కాదు. ఇంతమంది నీట్ విద్యార్థులు వస్తే వాళ్ళ మీద బురద చల్లుతున్నారు. పాపం వాళ్ళు యువకులు, లేత మనసులు, వాళ్ళ పైన ఇంత బురద చల్లుతూ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు జరిగిన ఉద్యమం విజయము వాట్సాప్ యూనివర్సిటీ మీద విజయం సాధించిన ఇన్స్టాగ్రామ్ ఇది. ఎందుకంటే ఈరోజు వాట్సాప్ యూనివర్సిటీలో ఎన్ని వేల వ్యాసాలు రాస్తున్నారు వాళ్ళదంటే, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఎన్ని వేల వ్యాసాలు రాశారంటే, వీళ్ళు అసలు డబ్బులు తీసుకొని చేస్తున్నారు, లేదా పాక్ ప్రేరేపిత తీవ్రవాదులని, లేదా చైనా ప్రేరేపిత తీవ్రవాదులని చేస్తున్నప్పటికీ వాటి మీద విజయం సాధించారు. అయినప్పటికీ సార్, నిన్న మీ రిజిగ్నేషన్ చూస్తే, ప్రధాని గారి రిజిగ్నేషన్ కామెంట్ చూస్తే, నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నా అంటున్నారు తప్పితే, నేను ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు లేదా నీటి వ్యవహారం వల్ల ఇది తప్పు జరిగింది, ఎవరు చేసినా తప్పే, నేను దీనికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నా అంటే కనీసం యువకులు, దేశ ప్రజలు అరే సరే పర్లేదు తప్పు చేసిన తర్వాత ఒప్పుకున్నారు అని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళు సిగ్గుగా నేను నా పర్సనల్ రీజన్స్ వల్ల నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పారు. వీళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం ఏమంటది, ఆ రోజు నెహ్రూ చేయడం వల్ల ఇలా జరిగిందంటారు, లేదా పాకిస్తాన్ చేయడం వల్ల ఇలా జరిగిందంటారు. సో మీరు ఆ రోజుల్లో పాలన చూసుకుంటే సార్, లాల్ బహదూర్ శాస్త్రి గారు 1956లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే రైల్వే మంత్రిగా ఉన్న తను బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. సో ఆ రోజుల్లో ఉన్న విలువలు అవి. ఇప్పుడు 1999లో చూసుకుంటే కూడా, ఇప్పుడు వీళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉన్న నితీష్ కుమార్ గారు కూడా 1999లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే తను కూడా రాజీనామా చేశారు బాధ్యత వహిస్తూ. వీళ్ళు నిస్సిగ్గుగా ఎన్ని తప్పులు జరిగినా మమ్మల్ని ఏం చేయలేరు అని చెప్పి కంటిన్యూ అవుతూ రాజీనామా చేసినప్పటికీ ఈ రోజు వాళ్ళు, మీరు అన్నారు ఏమైనా మార్పు చేస్తుందంటే, నాకు తెలిసి బీజేపీ నాయకులు ఏ మార్పు కనిపించట్లేదు వాళ్ళు. ఎందుకంటే రాజీనామా చేసినప్పుడు కూడా వాళ్ళు ఏ పశ్చాత్తాపం పాటిస్తలేరు. సో మేము ఏది మా వ్యక్తిగత కారణాల వల్ల మేము రిజిగ్నేషన్ చేసినామంటున్నాం. సో అలాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ నాయకులు కూడా, రాహుల్ గాంధీ గారు కూడా ఆయన ద్వంద్వ వైఖరిని ఎక్కడైతే చేస్తున్నారో, దీన్ని చూస్తే నాకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట అన్నారు, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండడం కన్నా ప్రతిపక్షంలో ఉండడం అత్యంత ప్రమాదకరం అన్నారు. అది చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే కేవలం అవినీతి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ప్రతిపక్షంలో ఉంటే ఈ దేశాన్ని ఎట్లా విచ్ఛిన్నం చేసి, కుట్రలు చేసి విచ్ఛిన్నం చేసి మళ్ళీ మనం అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తారు. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి అన్న మాట నిజం, 100% వాస్తవం. ఎందుకంటే ఎక్కడ కూడా చర్చించకుండా నిన్న ఒక రోజు వచ్చి వాళ్ళు ధర్నాలో పాల్గొని వాళ్ళకి మద్దతు ఇవ్వడం చూస్తే వాళ్ళ ద్వంద్వ వైఖరి కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఇప్పుడు ఇదే విధంగా చూస్తే, ప్రధాని దించిన ఈ యువ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఈ ప్రధానిని కూడా దించే రోజు త్వరలో వస్తుంది సార్. ఆ రోజు కోసం భారత ప్రజలు వెయిట్ చేస్తున్నారు.